హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? అక్షయ తృతీయ అంటే ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏంటో మనం ఆల్రెడీ ఇదివరకు వీడియోలోనే తెలుసుకున్నాం. అయితే ఈ నెల మే 10వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. అయితే బంగారాన్ని కొనాలనే కాదు, కానీ అందులో కలిపురుషుడు ఉంటాడు, వాటిని కొనకూడదు, ఇంకా వీలైతే దానం చేయాలని మనం ఇదివరకు వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఆ రోజున చాలా ప్రత్యేకతలు ఉన్నాయని కూడా మనము తెలుసుకున్నాం. ఇందులో మరొకటి కూడా ఉంది. బద్రీనాథ్ క్షేత్రాన్ని కూడా అక్షయ తృతీయ అనగా మే 10వ తేదీన తెరుస్తారన్నమాట. 6 నెలల పాటు మూసి ఉన్న దేవాలయాన్ని ఆ రోజు తెరిచినా కూడా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అక్కడి పూలు సువాసనతో వెదజల్లుతూనే ఉంటాయి. అంతటి ప్రత్యేకమైన రోజున మేము కూడా ఈ విధంగా లక్ష్మీవారిని పాలతో అభిషేకించి, అలాగే మా ఇంట్లో ఉన్న బంగారంతో అమ్మవారిని అలంకరించుకున్నాను. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఉన్న లాకెట్ను అమ్మవారికి వేశాను. లక్ష్మీదేవి వెంకటనాథుని సొంతం. అలాగే ప్రధాన ద్వారమైన గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కనుక గడపను కూడా పసుపుతో అలంకరించుకొని నేను ఈరోజు పూజ చేసుకున్నాను. అలాగే తులసి దగ్గర కూడా నేను దీపాన్ని పెట్టడం జరిగింది. ఈ విధంగా మా ఇంట్లో పూజలు చేసుకొని ధూపంతో ఇల్లంతా పొగ వేసాము. పొగ వేయటం వలన నెగిటివ్ ఎనర్జీస్ అనేటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇల్లు అనేది ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అక్షరాభ్యాసాన్ని మనం ఈరోజు ఎందుకు చేసుకున్నామంటే, వసంత పంచమి నాడు అక్షరాభ్యాసాన్ని 3 ఏళ్ల పిల్లలకి 5 ఏళ్ల పిల్లలకి చేయడం జరుగుతుంది. ఆ రోజున ఎవరైనా మరిచిన వారు లేదా పనిలో పడి మరిచిపోయిన వారు, అందుబాటులో లేనివారు మళ్ళీ మనం ఉగాది రోజున చేయవచ్చు. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు కూడా చేయవచ్చు. అక్షయం అంటే క్షయము లేనిది, ఎప్పటికీ నశించనిది అన్నమాట. అందుకే ఈ రోజున మనం పిల్లవాడికి విద్యలు, సకల విద్యలు అందాలని ఆశిస్తూ ఆ దేవుడి సన్నిధిలో పురోహితుని సహాయంతో మేము ఈ విధంగా అక్షరాభ్యాసాన్ని చేశాము. ఈ విధంగా కొత్త పలక తీసుకొని వెళ్ళి స్వామివారి ముందు పెట్టి స్వామివారి ఆశీస్సులతో ఓం నమః శివాయ అని పలకలో రాయిస్తే అది తండ్రి ఒడిలో కూర్చోబెట్టుకొని పిల్లవాడి చేత ఓం నమః శివాయ అని 3 సార్లు కానీ 5 సార్లు కానీ రాయించాలి. ఈ విధంగా అక్షరాభ్యాసాన్ని మేము పూర్తి చేసుకున్నాం. ఇది 3 సార్లు ఇద్దాను పట్టుకో నా చేయబట్టి ఏం లేదు. నేను తెచ్చిన చాలా నిండి ఫుల్లాగా ఉన్నాయి.